అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్మిన దేవుడు, నమ్ముకున్న దేవుడు, నేను అనుసరిస్తున్న దేవుడు అందరిలో ఒకడు కాదు, అందరికీ ఒక్కడే. ఈ విషయాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, ఆయన నాకిచ్చిన బాధ్యతను నా వంతుగా ఈ రీతిగా చేస్తున్నాను స్ప్రెడ్. నువ్వు ఆయన గురించి ఏమనుకున్నా గానీ, ఎన్ననుకున్నా గానీ, ఆయనే ఈ ప్రపంచానికి హెడ్డు. మిత్రమా, నువ్వు వద్దనుకున్నా, కాదనుకున్నా ఆయన కృప అందరిపై ఏకరీతిగానే ఉంది. ఎందుకంటే, మనం మారాలి అని, మార్పు చెందుతామని. మరొకపు యేసయ్య మాత్రమే పరలోకానికి ఉన్న ఏకైక రోడ్డు. ఆ రోడ్డు ఎక్కాలంటే వదిలించుకో, కడిగేసుకో ఆయన రక్తంలో బాప్తిస్మం ద్వారా నీ పాపమనే జిడ్డు. ఈ జిడ్డు తొలగకపోతే, శుభ్రం చేసుకోకపోతే ఎక్కలేవు పరిశుద్ధత అనే ఒడ్డు. ఈ పరిశుద్ధత అనే ఒడ్డు ఎక్కడానికి సహాయపడుతుంది వాక్యమనే స్పిరిచువల్ ఫుడ్డు. ఈ స్పిరిచువల్ ఫుడ్ తింటుంటే టేస్ట్‌కి ఏమాత్రం సరిపోదు తియ్యటి లడ్డు. స్పిరిచువల్ ఫుడ్ మీద కాన్సంట్రేషన్ నువ్వు పెడితే ఆయనే నీకు అందజేస్తాడు శరీర సంబంధమైన ఆహారం అనే బ్రెడ్డు. కాబట్టి మిత్రమా, నీ చూపు లోకాశల వైపు కాక పరలోకం వైపుకు మరల్చితే దేవుని సహాయం వలన తొలగిపోతుంది ప్రతి అడ్డు. ఆయనకు నీ హృదయంలో చోటిస్తే ఆయనే అవుతాడు నీ బ్రతుకు నావను నడిపే తెడ్డు. ఆయనే నీ నావను నడుపుతుండగా అడ్డగించలేదు ఏ పాపమనే రాడ్డు. మిత్రమా, ఎప్పటికైనా మారు మనసు పొందు, దేవుని దగ్గర క్షమాపణ అడుగు, రాకముందే డెడ్డు. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించు, కాళ్ళకున్న 2 బొటన వేళ్లకు కట్టకముందే థ్రెడ్డు. దేవుని కొరకు బ్రతుకుతూ కనీసం కొందరికైనా సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలనైనా రక్షించు, ఎక్కకముందే శ్మశానం అనే బెడ్డు. దేవుడు కోరుకున్న అంగీకరించే మార్గంలో ఆయన స్వీకరించే విధంగా జీవిస్తేనే చేరగలవు పరలోకమనే షెడ్డు. ఈ పరలోకమనే షెడ్డు చేరుకున్న వారు మాత్రమే తినగలరు మన్నా అనే గుడ్డు. అందరికీ